ట్రంప్ నేను ఒక శాంతి దూత, తొక్క, తోలు అని చెప్పుకుంటున్నాడు. ఒక పెద్ద ఫెయిల్యూరా అన్న కొత్త డౌట్ కూడా వస్తుంది. ఇరాన్ మీద చేసిన దాడి ఒక పెద్ద ఫెయిల్యూరా. రీసెంట్ గా కమ్యూనిస్ట్ స్పీచ్ ఇచ్చాడు ఇవాళ. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే యుఎస్ భయంతో చేసింది, ఇజ్రాయెల్ ఎక్కడ పాడైపోద్ది, ఎక్కడ నాశనం అయిపోద్ది అని భయంతో చేసింది. అండ్ ఆ దాడి కూడా ఏం కాదు, జస్ట్ ఒక కొన్ని నెలల సెట్ బ్యాక్, కొద్ది నెలలు డిలే అవుతుంది అంతే మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి, అంతకు మించి ఏం కాదు. ఇరాన్ వాళ్ళ ఐఏఈ అంటే ఇంటర్నేషనల్ ప్లేస్ లో ఇరాన్ వస్తుంది, వాళ్ళే వచ్చి చెక్ చేసి ఏం కాలేదని అయితే చెప్తున్నారు. పైకి నిజంగా ఏమన్నా అయిందో కూడా తెలియదు. ట్రంప్ అండ్ పెంటగాన్ వీళ్ళు ఏంటి ఈ సక్సెస్, మ్యాసివ్ సక్సెస్ అది ఇది అంటున్నారు. వీళ్ళేమో పెద్ద ఏం కాలేదు, ఏదో పైన అయిందంతే, మాది ఇంకా ఇంటాక్టే ఉంది, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఏం కాలేదు, ఏం పెద్ద డ్యామేజ్ అవ్వలేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొకసారి మా జోలికి వచ్చారంటే ఖతర్ లో మీ ఎయిర్ బేస్ లు ఇవన్నీ పాడు చేసాం గుర్తుందా, అలా దెబ్బతింటారు, మైండ్ ఇట్ అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఇరాన్ మీద చాలా మంది అన్నారు అమెరికా ఇరాన్ మీద చేస్తే ఇరాన్ ఇంకా స్ట్రాంగ్ గా చేస్తుంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు అదే జరుగుతుంది, మేము ఇంకా చేస్తామన్నట్టే చెప్తున్నారు వీళ్ళైతే. అండ్ దానితో ట్రంప్ కూడా అన్కండిషనల్ సరెండర్ అది ఇది అన్నారు కదా, ఇదంతా నాన్ సెన్స్, ఇట్లాంటి చిన్నపిల్లల ఆశాలు నా దగ్గర కాదు అన్నట్టుగా మాట్లాడాడు కమీని. ట్రంప్ కి మరి ఏమవుతుందో తెలియదు, పిచ్చోడు అయిపోతున్నాడా నిజంగానే అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే ఎవడో లెక్క చేయట్లేదు, ఆ పోతే పోరా, నువ్వు మహా అయితే ఏం చేస్తావు, టారిఫ్లు పెంచుతావు, అంతకు మించి ఏం చేస్తావు అన్నట్టుగా ఉంది. ఇరాన్ కి టారిఫ్లు పెంచడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ దాని మీద శాంక్షన్స్ ఉన్నాయి, అయినా కానీ ఇట్ ఈస్ మేకింగ్ హ్యూజ్ అండ్ హెల్ అవుట్ ఆఫ్ మనీ. మరి ఏం చేస్తారో చూడాలి.